రాష్ట్రంలో రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకాలు ముఖ్యంగా భూముల సమస్యలకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాస్ పుస్తకాలు కొత్తగా పంపిణీ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగాన. వైకాపా ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టంతో 2 ఏళ్ల ముందు వరకు కూడా భూ యజమానుల భయం, వైకాపా నేతలు రాత్రికి రాత్రే తమ భూమిని గుంజేసుకుంటారని ఆందోళన, రీసర్వే పేరుతో భూ విస్తీర్ణంలో కోతలు షురు, భూ కబ్జా ఘటనలైతే నిత్యకృత్యాలే. రైతులు పట్టదారు పాస్ పుస్తకాలపైన కూడా జగన్ బొమ్మలు వేసుకున్నారు. మీ భూమి మీది కాదనే భయానక వాతావరణం కల్పించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ యజమానులు, పేదల్లో మీ భూమి మీదే అనే భరోసా నింపింది. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసింది. రెవెన్యూ శాఖలో పలు సంస్కరణలు తెచ్చింది. రాజముద్రతో పట్టదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇవి ఎంత మాత్రం చాలవు. ప్రభుత్వానికి అందే అర్జీలో 70% పైగా మనకి రెవెన్యూకి సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. అయితే దీనికి సంబంధించి మనకి ఇంకా అనేక సమస్యలు అయితే ఉన్నాయి. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామని చంద్రబాబు చెబుతున్నా, సమస్యల పరిష్కారానికి ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీ చేస్తున్నా కింది స్థాయిలో అమలు నామమాత్రంగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉత్తర్వులే అవుతున్నాయి. ప్రభుత్వం కొరడా జులిపించి పని చేయకపోతే 2027 కాదు కదా, మరో 50 ఏళ్ళైనా రాష్ట్ర రెవెన్యూ సమస్యలు పరిష్కారం కావు. ఏ మండలంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయో గుర్తించి అక్కడ అధికారులపై చర్యలు తీసుకుంటే వేగంగా పరిష్కారమయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్టయితే భూములకు సంబంధించి అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యంగా ప్రీ హోల్డ్ భూములకు సంబంధించి అనేక ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. సో తండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తులు పట్టదారు పాస్ పుస్తకాలపైన జగన్ బొమ్మలు వేసుకున్నారు. రీసర్వే హద్దులపై కూడా రాళ్లపై కూడా బొమ్మలు వేసుకున్నారు. రైతులతో సంబంధం లేకుండా కొలతలు వేసి వాస్తవ భూమిని తగ్గించి నమోదు కూడా చేశారు. ఇలాగ అనేక సమస్యలు అయితే ఉన్నాయి. ఇవన్నీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ఇంకా మరింతగా పెరగడంతో అందరూ కూడా భూ యజమానులందరూ భయపడే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే 22A నిషేధ జాబితా నుంచి ప్రైవేటు భూముల్ని తొలగించేందుకు కూడా చర్యలు అయితే చేపడుతూ ఉన్నారనమాట. సో మొత్తం అన్నీ కూడా క్లియర్ అయితే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఏపీలోని మొత్తం భూములకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అయితే కాబోతున్నాయి అని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.